ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము యెషయా 51వ అధ్యాయం 11వ వచనం. వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఈరోజు దేవుడు మన వాగ్దానం ఏమని చేస్తూ ఉన్నాడంటే, వారు సంతోషిస్తారు, దుఃఖము నిట్టూర్పు వాళ్ళ జీవితాల్లో నుంచి పోతది అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్. వాగ్దానం ప్రతిదీ కూడా ఒక షరతుతో వస్తుంది. ఒక షరతు జరిగించినప్పుడే వాగ్దానం అనేది నెరవేర్చబడుతుంది. ఎవరికి దుఃఖం పోతుంది, ఎవరు సంతోషిస్తారు అని అంటే, యెహోవా విమోచించిన వారు. ఎవరైతే యెహోవా చేత విమోచింపబడిన వారు ఉంటారో వారు దుఃఖమును నిట్టూర్పును కోల్పోయి సంతోషమును కలిగిన వారు అవుతారు. ఎవరు విమోచింపబడిన వారు అని అంటే, మనం చూస్తాము నిర్గమకాండంలో మోషే దేవునితో చాలా సార్లు అంటాడు, నీ ప్రజలైన ఇశ్రాయేలీలు, నీవు విమోచించిన నీ ప్రజలైన ఇశ్రాయేలీలు, నీ స్వాస్థ్యమైన నీ ఇశ్రాయేలీలు, నీ స్వాస్థ్యమును నీ విమోచించావు, నీ జనమైన ఇశ్రాయేలీలని విమోచించావు అనంటే, విమోచింపబడిన వారు ఎవరు అనంటే ఇశ్రాయేలీలు విమోచింపబడిన వారు. మరి ఇశ్రాయేలీలు విమోచింపబడితే ఈ వాగ్దానం మనకెలా వర్తిస్తుంది అనంటే, ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ అపోస్తులైన పౌలు అంటాడు, ఇదివరకైతే మీకు ఇశ్రాయేలీతో సహపౌరత్వం లేదు, ఇప్పుడైతే దేవుని యొక్క కృప ద్వారా దేవుడు తన కుమారుని పంపించి ఆ యొక్క రక్షణ మీకు కలుగు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏమవుతూ వచ్చారంటే ఇశ్రాయేలీలతో సహపౌరత్వం కలిగిన వారు. ఇప్పుడు మనం ఇశ్రాయేలీలతో సహపౌరత్వం కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మనం అర్హులం అనమాట. కాబట్టి మనం విమోచింపబడిన వారం, మన రక్షణ పొందిన వారం. ఇశ్రాయేలీలకి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఉంది. ఇశ్రాయేలీలకి గొప్ప లక్షణం ఏంటి అని అంటే, ఒక చిన్న సంఘటన చెప్పి దాని ద్వారా నేను వారికి ఉన్న లక్షణాన్ని నేను వివరిస్తాను. 1948వ సంవత్సరంలో మే 14వ తారీఖున వాళ్ళకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. వారికి ఇదివరకు స్వాతంత్రం లేదు. తర్వాత వారికి 1900 సంవత్సరాల తర్వాత వారికి స్వాతంత్రం అనేది అనుగ్రహించబడుతూ వచ్చింది. అయితే ఒకసారి అతిపెద్ద యుద్ధం జరుగుతూ వచ్చింది. చరిత్రలోనే నిలిచిపోయి ఒక పెద్ద యుద్ధం జరిగింది. 1967వ సంవత్సరంలో వారికి ఐగుప్తీయులతో గొప్ప యుద్ధం జరుగుతూ వచ్చింది. కారణం ఏంటి అని అంటే, ఐగుప్తీయులు ఇశ్రాయేలీల నుంచి వచ్చే ప్రతి ట్రాన్స్పోర్ట్ ని కూడా ఆపేద్దాం అనుకున్నారు. కానీ ఇశ్రాయేలీలు అలా ఎందుకు, మీకు అవసరమైంది మేము చేస్తాం, మాకు అవసరమైంది మీరు చేయండి, ఇద్దరం పరస్పరంగా సహాయం చేసుకుంటూ ఉందాము అని వారు అన్నారు. కానీ ఐగుప్తీయులు దానికి ఇష్టపడలేదన్నమాట. ఇష్టపడినప్పుడు ఇశ్రాయేలీల మీద ఐగుప్తీయులు యుద్ధం ప్రకటిస్తూ వచ్చినారు. జూన్ 5వ తారీఖున యుద్ధం అనేది ప్రకటించబడుతూ వచ్చింది. ఇశ్రాయేలీల మీద ఐగుప్తీయులు విజయాన్ని పొందలేకపోతూ వచ్చారు. అందుకని ఐగుప్తీయులు ఏం చేస్తూ వచ్చారంటే, ఇశ్రాయేలీలకి ఇరుప్రక్కల ఉన్న యోర్దాను, సిరియా దేశంలో యొక్క సహాయం తీసుకొని ఇప్పుడు 3 దేశంలో వాళ్ళు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వస్తూ ఉన్నారు. అయితే ఈ 3 దేశం వారు యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలీని వారు జయించలేకపోతూ వచ్చారు. వారి యొక్క దేశంలో ఉన్న వాళ్ళు, ఈ యుద్ధము మనము పట్టుదలతో చేయాలి, డూ ఆర్ డై సిచ్యువేషన్ లో చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని మనం ఓడించాలి, యుద్ధాన్ని మనం జరిగించాలి అని ఎంతో పట్టుదలతో చేస్తూ వచ్చారు. అందుకని ఇశ్రాయేలీలు ఒక్క దేశము 3 దేశంలో వారిని జయిస్తూ వచ్చినారు. ఆ యుద్ధానికి 6 డే వార్ అని పేరు పెడుతూ వచ్చినారు. ఈ 6 రోజులు జరిగిన యుద్ధంలో 20,000 మంది దాదాపుగా చనిపోతూ వచ్చారు. ఇతర దేశాల యొక్క గొప్ప సైనికులు చనిపోతూ వచ్చారు. కారణం ఏంటి అని అంటే ఇశ్రాయేలీల పట్టుదల. కాబట్టి ఈ రోజు మనము పట్టుదల కలిగి జీవిస్తూ ఉన్నామా? యుద్ధము వారి జీవితంలో వచ్చి బాధని దుఃఖాన్ని తీసుకొచ్చింది. కానీ వారు ఎప్పుడైతే పట్టుదలతో యుద్ధం చేస్తూ వచ్చారో వారి జీవితంలో బాధ నిట్టూర్పు పోయి సంతోషానందంతో వారి తర్వాత దేవుని ఆరాధిస్తూ వచ్చారు. ఇశ్రాయేలీలు ఎవరు? ఈ ఇశ్రాయేలీలు అంటే యాకోబు సంతానమే ఇశ్రాయేల్ మనం చూస్తాము. అయితే యాకోబుకి దేవుడు ఇశ్రాయేల్ అని ఎప్పుడు పేరు పెడుతూ వచ్చినాడు మనం చూస్తే, ఆదికాండము 32వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఎప్పుడు పేరు పెడుతూ వచ్చాడంటే, ఎప్పుడైతే యాకోబు మనుషులతో దేవునితో పోరాడి గెలుస్తూ వచ్చాడో, పట్టుదల కలిగి గెలుస్తూ వచ్చాడో, అప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడుతూ వచ్చినాడు. అంటే ఇశ్రాయేలీలు ఆ రోజు యాకోబుకు ఉన్న ఆ లక్షణమే ఇశ్రాయేల్ తరతరాలు కూడా వచ్చి ఈ రోజు యుద్ధాన్ని కూడా జయించగలిగి వారి యొక్క దేశాన్ని వారు స్వాధీనపరుచుకుంటూ వచ్చారు, కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి మన జీవితంలో కూడా మనము పట్టుదల కలిగి ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని మన జీవితంలో పొందాలి అనంటే, ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి అనంటే, ఒక షరతు ఏంటంటే పట్టుదల కలిగి ప్రార్థించాలి. మన జీవితంలో మనం పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉన్నామా? మన జీవితంలో దేవుని దగ్గర పట్టుదలతో మనం సాధిస్తూ ఉన్నామా? అనేక సార్లు శత్రువు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా మనం పట్టుదలతో మెలకువగా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు శత్రువుని మనము జయించగలుగుతాం. చిన్న ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేక సార్లు మా జీవితంలో దుఃఖము నిట్టూర్పుతో జీవిస్తున్న సందర్భంలో కూడా ప్రభా పట్టుదలతో ప్రార్థించలేకపోతూ వచ్చినాం. ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని, మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన హెచ్చరికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీరు స్తుతిస్తూ, ఈ రోజు అంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.